కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. జయ గురుదేవదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరిత అమృతం 3వ అధ్యాయం. శంకర భట్టునకు పళనిస్వామి దర్శనము, కురూపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయ వలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని అంటున్నా. నేను అంటే శంకర భట్టు గారు కదా ఇది రాసింది, ఆయన చెప్తున్నారు. నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని, నా మనసు చిదంబరం నుండి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. 3 రోజుల ప్రయాణం ఆనందకరముగా జరిగెను. నాకు అనుకోకుండా భోజనం లభించుచుండెను. ఇంకా 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపల నుండి మహారౌద్రాకారంతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమో లేదు సున్నమో లేదు పో అని కసురుకుందంట. నేను గృహం బయటనే కొంతసేపు వేచి ఉంటుని గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకోలేదు. నా భార్య పరమ గయ్యాలి. ఆమెకు కోపం వచ్చిన నా నెత్తి మీద కుండలను పగలగొట్టును. ఈ విషయం మాత్రం మా గురుదేవుల ధర్మపత్యు ఆమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తాను పగలగొట్టిన కుండల యొక్క మూల్యమని తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపతి మాత్రం భాండ్య మూల్యమును తెమ్మని బాధించదు. ఇప్పుడే నా నెత్తి మీద కొండలు పగలబట్టబడినవి. మా ఇంట అన్నోదం వరకు లోటు లేదు. నేను భాండ్య మూల్యమును మాత్రమే విధిగా సత్వరమే చెల్లింపవలను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశం ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గర అప్పో సప్పో చేయవలను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలను. నేను సంభావనలు దొరికిన ద్రవ్యముతో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగిను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకునిచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనపడలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరునూ అప్పు ఇచ్చేటకు ముందుకు వచ్చేటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధంగా తీర్చేదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చుకొని మందువా? ఆ దారియును ఇప్పుడు మూసుకొని పోయిను అనుచుండిరి. స్థితిపరుడని నాకు ఎవరును దానము కూడా చేయటలేదు. పైగా ఎగతాలు చేయుచుండిరి. ఇప్పుడు నేను బాండమాల్యమును చెల్లింపవలను. నా భార్య నన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావాల్సింది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అనను. అంతటా భార్య విధేయుడైన నేను నీతో బయలుదేరి వచ్చేదను. ఈ గ్రామంలోని బ్రాహ్మణుల యొక్క గృహములన్నీ నాకు బాగుగా తెలియను. మనకు భోజనంతో పాటు దక్షిణ రూపంలో కూడా ధనము లభించవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతే, శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణుతో కలిసి ఆ అగ్రహారములోనికి ప్రతి గృహస్థుని ఇంటికి పోతే తన సహాయం మాట అటుంచి ఒక్కరైనను పట్టాడు. అన్నమును పెట్టువారే కరువేరు. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లా పలికడం, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడు. నాతో కలిగటం వలన నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడైతివి. అప్పుడు నేను ఇట్లాంటిది, అయ్యా, సమస్త జీవులకును ఆహారం సమకూర్చువాడు సర్వసమర్థున శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుల నామరూపములతో కురూపురమును ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్ల మొదట్లో కూర్చుందును. ఆ పైన శ్రీ దత్తప్రభువుని అనుగ్రహము అని పలికిరి. ఇతను ఏం చేశాడంటే శంకర భట్టు గారు అక్కడి నుంచి ఒక విచిత్రపురం నుంచి నన్ను రాజుగారు అడిగిన వింతా క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చెప్పి వస్తున్నాడు అనమాట. అక్కడ విచిత్రపురం నుండి నేను బయటపడి తర్వాత ఆయన మనసు అంటే చెప్తున్నాడు, నా మనసు చిదంబరం నుండి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుతో ఉన్నింది. 3 రోజులు ప్రయాణం చాలా ఆనందంగా జరిగింది. కానీ దారిలో నాకు ఆకలి వేస్తే ఒక 2 ముందు నేను ఆగితే అప్పుడు ఆవిడ లోపల నుంచి వచ్చేసి ఆవిడ భర్తను ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఎవరిని ఆదరించదనమాట. ఆ తల్లి పరమ గయ్యాలి.
కాబట్టి ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి శంకర భట్టితో ఈ విధంగా చెప్పాడు. దాన్ని శంకర భట్ అంటున్నాడు, అయ్యా, సమస్త జీవులకు ఆహారం సమకూర్చువాడు సర్వసముద్రుడైన శ్రీ దత్తప్రభువే. వారి కలియుగములో శ్రీపాద శ్రీవల్లభులు నామరూపముతో పురుపురం ఉన్నారు. వారు నేను దర్శనార్థే పోవచ్చున్నాను అని శంకర భట్ గారు చెబుతున్నారు. వారి నామస్మరణ చేసుకుంటూ, అంటే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నామ ఆ స్మరణ చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఒక రావి చెట్టు మొదట్లో కూర్చున్నారంట. అతను అంటే బెషికెళ్ళా చూడండి, ఆ ఇంటికి ఆయన ఈ శంకర భట్ గారు ఇద్దరు. అయితే దానికి ఆ బ్రాహ్మణుడు సరే అన్నాడంట. కడుపులో పాపం ఆకలి బాగా దహించి వేస్తుంది, ఎందుకంటే దారిలో పోతుంటే రోజు ఏమీ దొరకదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆయాచితంగా ఆ భిక్షాన్నంతోనే జీవించేవారు అన్నమాట. కాబట్టి వీళ్ళకి పాపం బాగా ఆకలిస్తుంది. నీరసంతో కూడిన స్వరంతో శ్రీపాద శ్రీవల్లభలో నామస్మరణ చేయించుంటే, నిజమే ఆకలేస్తే నామస్మరణ మళ్ళీ ఎలా చేస్తా, ఓం సాయి శ్రీ అంటే అక్కడ మనం ఏం గమనించాలంటే అంతా నీరసంలో కూడా నామాన్ని మర్చిపోలేదండి వాళ్ళు. మనమైతే ఆకలేస్తే అబ్బా అన్నం చేసుకొని గబగబా తినేసి తర్వాత మళ్ళీ కాలని నామస్మరణ చేసుకుందాం అనుకుంటాం. కానీ వాళ్ళు అంత నీరసంతో కూడా నామస్మరణని వదిలిపెట్టలేదు. కాబట్టి నామస్మరణ కొనసాగుతున్నగా ఒక విచిత్రపురముల రాజభటులు మా వద్దకు వచ్చి, అంటే ఆ విచిత్రపురం నుంచి రాజభటులు వచ్చారు. వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది. అంటే ఆ యువరాజులు మూగ అన్నమాట. మనం నిన్నటి 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ రాజుకి అంటే ఒక మూగ బిడ్డున్నాడు. అతని కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయించాడు అని అనుకున్నాం కదా. వీళ్ళు తిరిగి వచ్చేసరికి మళ్ళీ అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి వీళ్ళు యువతలకు వచ్చారో, ఆ యొక్క దత్తాత్రేయుల అనుగ్రహం వలన యువరాజుల వారికి మాట వచ్చింది, మూగతనం కూడా పోయింది, సత్వరమే మిమ్మల్ని తీసుకురమని రాజాజ్ఞ అయినది. కాబట్టి రాజుగారు ఆజ్ఞ అయినది. కాబట్టి అందుచేత మీరు వెంటనే మాతో రావాలి అని విన్నవించారంట. మా దురవస్థకు రాజభట్టులకు చెప్పక నేను ఇట్లాంటిని, అంటే పాపం దురవస్థ ఏంటి, ఆకలితో ఉన్నారు, పాపం ఆకలితో అల్లాడిపోతున్నారు. కాబట్టి అదేం చెప్పకుండా ఇట్లా అన్నట, రాజా నేను ఒంటరిగా రాలేమయ్యా మేము, కాబట్టి నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి దానికి రాజభటులు సరే అన్నారు. అయితే మమ్మల్ని గుర్రం లేదు కూర్చోబెట్టుకుని సగౌరవంగా తీసుకుని పోటుకు అగ్రహారీలకు అందరూ గమనించి ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి వీళ్ళు భిక్ష చేసే వాళ్ళని, అంటే ఆకలికి కూడా పాపం ఓర్చుకోలేక అన్నానికి భిక్షం అడిగిన ఆ శంకర భట్టుని ఆ బ్రాహ్మణుణ్ణి వాళ్ళు ఎట్లా తీసుకెళ్లారు, గుర్రం మీద తీసుకెళ్లారంట. కాబట్టి అందరూ చూస్తున్నారు, అరే ఇదేంటి ఇది, అగ్రహారికులు అందరూ అక్కడ ముక్కు మీద వేలేసుకున్నారంట. ఇదేంటి ఇలా ఇంత పేదవాళ్ళని, అంటే తిండికి కూడా లేకుండా అడుగు తినేవాళ్ళని వాళ్ళని కూడా తీసుకొని ఆ గుర్రం మీద తీసుకెళ్తున్నారని మిగతా వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారంట. దానికి అంటే శ్రీపాద శ్రీవల్లభ అనుగ్రహం ఉంటే మనము అంటే మనకి అప్పటికప్పుడు అప్రయత్నంగా అన్ని సమకూరుతాయండి, అన్ని గౌరవాలు సమకూరుతాయన్నమాట. ఒక్క నామస్మరణే మనం చేయవలసిందల్లా. నిన్న కూడా చెప్పాను, మనకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన మర్యాదలు కావాల్సినవన్నీ మనకి చేజిక్కుతాయన్నమాట. ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. మహారాజు ఇట్లా పలికాడంట, అయ్యా మహాత్మా, మీరెంతో పండితులు, మీరెంతో గొప్పవారు అని తెలిసి కూడా మేము సత్కరించకుండా పొట్టి చేతులతో పంపించినామయ్యా. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు శ్రోతప్పి పడిపోయాడు. అనేక ఉపచారములు చేసేతిమి. చాలా సేపటికి కనులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ దత్తాత్రేయ దిగంబర అని పలుకుసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16వ సంవత్సరాలు యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసినని యువరాజుల వారు చెప్పిరి. ఆ అతిశుడు ఎవరు, ఎచ్చట ఉండును, శ్రీ దత్తప్రభువుకును ఆ యోగిని గల సంబంధమేమి దయించి తెలపవలనని కోరినారంట. ఎవరు, ఆ రాజుగారు. దానికి శ్రీపాద వల్లభుల మహిమను నేనేమని వర్ణించగలను. వారు సాక్షాత్తు శ్రీ దత్త ప్రభువుల అవతారం, శ్రీకృష్ణ అవతారం వలె అత్యంత విశిష్టమైన దత్త అవతార స్వరూపం వారిని గుర్చి నేను విన్నది కూడా స్వల్పం మాత్రమే. శంకరవాడు చెప్తున్నాడు, అయ్యా
నేను ఏమని చెప్తాను, ఆయన లీలో అంతా ఇంతని కాదు, ఆయన క్షణ లీలా విహారి. కాబట్టి నేను ఆయన గురించి విన్నది కూడా చాలా కొంచెమే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా అమ్మవారి కన్యకా పరమేశ్వర అమ్మ నువ్వు వెళ్ళు, అక్కడ నీ సర్వ ఇంద్రియములకు నీకు ఆనందం కలుగుతుంది, నువ్వు కురుపురం వెళ్ళు అని చెప్పడం. కాబట్టి అక్కడి నుంచి ఈయన అన్ని క్షేత్రాలు దర్శించుకురావడం జరుగుతుంది. దానిలోని భాగంగానే వీళ్ళందరూ కలియక జరుగుతుంది అనమాట. అందుకు చెప్తున్నాడు ఆ రాజుగారు, ఇట్లా అడిగితే చెప్తున్నారు, అయ్యా నేను ఏమని చెప్పగలను. ఏమంటున్నారు రాజుగారు, నాయన మీరు అట్లా వెళ్ళారో లేదో మామూలుగా లేదన్నమాట. ఆయనకి ఆ యువరాజునికి ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన ఆ యతీశ్వరుడు ఇట్లా కన్నులు తెరిచి, అంటే ఆ యతీశ్వరుడు చూశారు. అయితే శ్రీపాద వల్లభ దత్తదేవ దిగంబర అని పలికాడు ఇతను. ఆ యువరాజునికి ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరాలు యతి దర్శనం ఇచ్చాడు, నోటిలో విభూది వేసేదనని యువరాజుల వారు చెప్పినారు. కాబట్టి అతీశ్వరుడు అంటే ఆ యతి ఎక్కడ ఉంటారు అంటే దానికి దత్తాత్రేయ ప్రభుకు ఆ యోగికి సంబంధం ఏమి అని అడిగితే దానికి తను చెప్తున్నాడు శంకర భట్టు, నేనేమని చెప్తానయ్యా, ఆయన గురించి విన్నది కూడా నేను చాలా తక్కువయ్యా అని చెప్పేసి అని చెబుతూ ఉన్నారనమాట. వారిని గురించి నేను విన్నది కూడా చాలా కొంచెమే, వారిని దర్శించుకునేదానికే నేను కురూపులను పోచుంటిని. మధ్యలో గల ఈ పుణ్యస్థలములను పుణ్య పురుషుల్ని ఈ మహాత్ములు నేను దర్శించుకొనుచుంటిని అని సవినయముగా పలికాడంట. విచిత్రపురం అందరి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు అందరూ ఆశ్చర్యపోయినారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ మండలి దీక్ష ఫలితముగా రాజునికి సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనం కలుగుటేగాక యువరాజునకు మోగతనం పోయినందుకు వారు వేనోళ్ల శ్రీవల్లభ స్వామిని కీర్తించారంటండి. అంటే స్వామిని నమ్మితే ఒక దత్తభక్తుడు ఒక ఇంటికి వస్తే ఆ ఇంట్లో తప్పకుండా మేలు జరగవలసింది. ఒక దత్తభక్తుడికి అన్నం పెడితే, అంటే దత్తభక్తులు అందరూ దత్తభక్తులే, కానీ అతని మనసులో ఎటువంటి అర్షడ్ వికారాలకు లోను కాకుండా అతను స్వచ్ఛంగా ఉన్న భక్తుడైతే భక్తురాలైనా సరే ఎవరికైనా అన్నం పెట్టచ్చు. కానీ ఒక పుణ్యం వస్తుంది. కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్నం పెడితే వీరు లక్షలాది మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. దానికి రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించాడంట. అతను ఏం చేసినాడు, ఆ రాజు విచిత్రంగా అడిగాడు, ఇంతకు ఎంత అని అడిగిన ఆ రాజు ఇతని బంగారు దానముతో అంటే స్వర్ణ దానముతో సత్కరించాడంట. రాజుగురువు ఇట్లన్నాడు, అయ్యా ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయం అనేది శైవులు విష్ణు దూషణ చేయటం వలన వైష్ణవులు శివదూషణ చేయటం వలన పాపము ముట్టగట్టుకోవడం తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించేది. మా దైవ దూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించేది. తెలుసో తెలియకో మాధవ నమ్ముద్రి పుణ్యమాని దక్ష అంటే దత్తపురం మండల దీక్ష ఉంటుంది మీకు మేమెంతయో రుడిపడి ఉన్నాము అని పలికాను. అంటే శైవులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు విష్ణు దూషణ చేస్తారండి. విష్ణువు లాంటి వైష్ణవులు ఉన్నారు, శివదూషణ చేస్తారు. కాబట్టి పాపం మనం ఓటు కట్టుకుంటాం. మనకు శివుడైనా విష్ణు అయినా బ్రహ్మ అయినా ఏ దేవుడు ఏ దేవత అంటే దేవి దేవత అయినా మనకు అందరూ సమానమేనండి. వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని మనం కూడా ఎప్పుడు అనుకోకూడదు. మనం శివాలయాలకు వెళ్ళాలి, విష్ణు ఆలయాలకు వెళ్ళాలి, మనం అన్ని ఆలయాలకు వెళ్ళాలి. అది చెప్తున్నారు. మేము ఇంతవరకు ఇట్లా చేయకుండా మేమంతా పాపం మూట కట్టుకున్నామయ్యా అని చెప్తున్నారు. దానికి మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నమ్మూద్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టిబట్టాను. మేము సరే అంటే మేము ముగ్గురు అగ్రహారం చేరేదేమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణంకి ఇచ్చిదని అంత బంగారు ఇచ్చి బంగారుతో సత్కరిస్తే ఆ బంగారు నాకు కావాలి అని చెప్పేసి ఎక్కడ వీళ్ళెవరు ఆశపడలేదు. ఈ శంకర్ భట్టు కానీ అతనితో అంటే ఆ భిక్షకి ఎలా చూడ గయ్యాలి ఆ భర్త కానీ ఎవరు వీళ్ళెవరు అంటే ఇచ్చిన దానానికి ఇచ్చిన బంగారానికి మేము దాచుకోవాలని ఎక్కడ ఆశ కలలేదు. ఎక్కడ ఏం చేశారు వాళ్ళు, అగ్రహారానికి ఇచ్చేశారంట. అగ్రహార బ్రాహ్మణులకు ఇచ్చితిమి. అతని కయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనం పెట్టను. ఎప్పుడైతే ఆ దానం తీసుకుందో అప్పుడు ఆవిడలో గయ్యాలతనం పోయిందంట. అంటే ఇవన్నీ ఇంత లీలలు జరిగింది కదా. కాబట్టి ఎంత అంటే దుష్టత్వం కల వాళ్ళైనా సరే ఆ సాధుత్వంలోకి వచ్చేస్తారండి. ఎప్పుడైతే వాళ్ళకు కూడా ఒక ఇది కలగాలి, ఏదో ఒక అనుభవం కలిగితే వాళ్ళు కూడా వచ్చేస్తారు. పుట్టుకతో ఎవరు భక్తులు కారు.
పుట్టుకతోనే లేదు భక్తులుగా ఉండి వాళ్ళు కూడా ఇతరంగా మారిన వాళ్ళు కూడా ఎంతో మందిని మనం చూసినాం అనమాట. అట్లాగే ఎంతో మంది భక్తి లేకుండా అనుకోకుండా అప్రయత్నంగా మహాభక్తుడిగా మారిన వాళ్ళు కూడా మనం చూసాం. ఇదంతా పూర్వజన్మ సుకృతం ప్రకారం మనకి జరుగుతుందన్నమాట. ఆమె తదుపరి మాకు భోజనం పెట్టడం, తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాలతనము పోయి ఆమె సాధు వర్తకురాలయ్యను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపుకు ప్రయాణం సాగించితిమి. ఇక్కడ నేను అంటే శంకర భట్టి గారు అనమాట. వాళ్ళు చిదంబరంకు వెళ్ళాలని కదా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు ముగ్గురు ప్రయాణం సాగించితిమి అంటున్నారు. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలీ గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షిని తీసుకుని వెళ్ళను. కాలక్రమమున గర్తీపురి అంటే గుంటూరు అంట మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందరి వేద పండితులను మలయాళ దేశమునేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలా మంది బ్రాహ్మణులు నంబూరి విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారిని నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు ఆగ్రహారకులే. నంబూద్రి బ్రాహ్మణ ఆచార వ్యవహారంలోను నియమ నిష్ఠలలోను మంత్ర తంత్ర యంత్ర విద్యల్లోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రం నిరక్షర కుక్షి బ్రాహ్మణుల గృహముల వంట చేసుకుని జీవించుచున్నను. పసితనమనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువులందు అతడు చాలా అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించుదునా అని తహతలాడుతూ ఉన్నారు. మనం ఎవరన్నా ఒక భగవంతుని చూడాలా అనుకుంటే ఎప్పుడెప్పుడు చూసేయాలని మనకు చాలా ఆరాటం ఉంటుందండి. నేను ఈ మధ్యలో పుండీ స్వామి అనే ఒక మహాత్ముడి చరిత్ర చదివాను. చాలామంది అసలు అరుణాచలం వెళ్తారు. అరుణాచలం కొంత దగ్గరలో ఉన్న 30 కిలోమీటర్ల దూరంలో పుండీ స్వామిని దర్శించడం అంటే మనకు తెలియదండి ఆ మహాత్ముడి గురించి. మొన్న ఈ మధ్యలో నేను ఆ పారాయణం చేస్తే అప్పుడు ఈయన ఎప్పుడు చూడాలి, నిజంగా ఎంత శక్తివంతుడు, కంచి సరస్వతి స్వామి పెద్ద స్వామి నడిచే దేవుడు నాడు కదా ఆయన చెప్పారంట. అంటే ఈయన మామూలు మహాత్ముడు కాదు, ఈయన మహాత్ములకే మహాత్ముడు అని చెప్పారంట అండి. పుండీ స్వామి అంత గొప్ప మహాత్ముడు. కాబట్టి ఎవరైనా అరుణాచలం వెళ్ళిన వారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. పుండీ స్వామి గురించి ఎవరిని అడిగినా చెప్తారట. అక్కడికి వెళ్ళి స్వామిని కూడా తప్పకుండా దర్శించుకుని అయితే మాత్రం రండి. ఎందుకంటే ఆయన మామూలు మహాత్ముడు కాదండి, మహాత్ముడికే మహాత్ముడు అని అన్నారంట. అలాగే షిరిడి సాయిబాబాను కూడా ఆయన గొప్పగా అత్యంత విధంగా ఆయన గురించి చెప్పారట అండి పుండీ స్వామి. అలా వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో లీళ్ళు ఎన్నో మహత్యాలు జరిగాయి. ఆయన బుక్ కూడా శరత్ బాబూజీ గారు చాలా వాళ్ళ శిష్యులు ఎవరో చాలా పెద్ద గ్రంథం రాశారండి. 450 పేజీలు గ్రంథం అనమాట. అది మొత్తం ప్రతి వారు ఆ పుండీ స్వామి అంటే ఆ పుండీ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ బుక్ అంటే నాకు ఆ మాట చెప్తూనే ఆ గ్రంథం ఎలా వచ్చిందో కూడా చాలా అత్యంత ఆశ్చర్యకరంగా వచ్చిందనమాట ఆ గ్రంథం నా దగ్గరికి. అలా అత్యంత ఆనందంగా నేను ఆ గ్రంథం చదివినాక నేను స్వామి నీ దగ్గరకు రావాలి నేను ఎప్పుడు చూడాలి నిన్ను అని చెప్పేసానంటే స్వామి అరుణాచలం మమ్మల్ని రేపు తీసుకెళ్తున్నాడు అనమాట. అంటే మన తపన ఎందుకు చెప్తున్నానంటే ఇది మన తపన మన ఆర్తి ఎప్పుడైతే ఉంటుందో స్వామి తప్పకుండా మనల్ని తీసుకెళ్తాడని. కాబట్టి ఈసారి ఎవరైనా అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ పుండీ స్వామిని దర్శించుకొని అనుగ్రహం పొందండి. అలాగే వీళ్ళు స్వామిని గురించి చెప్పారు కదా, కాబట్టి శ్రీవల్లభుల అవతారం గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదుమా అని మాకు తాతాలాడుతున్నాము అని చెప్తున్నారు అతను. మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని కొండ కోనలలో ఏకాంతంగా ఉన్న ఒక వృద్ధ తపస్వైన శ్రీ పళని స్వామిని దర్శించితిమి. మొత్తం కొండ కోనలో ఎవరుంటారంటే మహాత్ములు ఉంటారండి. వాళ్ళకి ఇంకా ఊర్లోకి రావాలి లేదంటే ఊర్లో వచ్చి మనం చాలా ఎంజాయ్గా బతకాలి ఇవి ఉన్నదన్నమాట వాళ్ళకి మహాత్ములకి. ఎప్పుడు వాళ్ళు ఒంటరిగా తపస్సు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇష్టపడతారనమాట. మనమైతే సమాజంలో ఉండాలి ఇంట్లో ఉండాలి అనుకుంటాం, ఎందుకంటే మనం అలా ఒక్కరోజు కూడా మనం అడవిలో ఉండలేం. కానీ గొప్ప సాధకులు ఎప్పుడు ఒంటరిగా ఉండాలి, అడవుల్లో ఉండాలి, మనుషులు అంటే జనసంచారం లేని చోట ఉండాలని వాళ్ళు ఎప్పుడు భావించుకుంటారనమాట. ఇంకా పళని స్వామిని దర్శించాం కొండల్లో కోనల్లో.
ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్సుని ఆయన పళనిస్వామిని వారు దర్శించేది. మేము గుహద్వారం దగ్గర వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మల్ని చూసి మాధవ శంకర్లు ఇద్దరు కలిపి వచ్చుచున్నారే, ఏమి భాగ్యం అని పలికాడు. అంటే ఎంతటి జ్ఞాని కాకుంటే, ఎంతటి జ్ఞానులు కాకుంటే, మనం కనిపించగానే మన పేరుతో పిలిచిన వాళ్ళు ఎంత జ్ఞానులై ఉండాలండి. చూడగానే అసలు వాళ్ళ ఏమి తెలియదు కదా, కాబట్టి చూడగానే అంటున్నారు మాధవుడు శంకరుడు ఇద్దరు కలిపి వచ్చుచున్నారే, ఏమి భాగ్యం అని అన్నారంట ఆ పళనిస్వామి. మేము మా పరిచయాలు తెలపకుండానే మమ్మ పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషుని గ్రహించేది. సిద్ధ పురుషులు మాత్రమే అలా చెప్పగలుగుతారండి. కరుణాతరంగులైన శ్రీ స్వామి నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారం నేను దేహము త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహంలోనికి ప్రవేశించే సమయం ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరం యొక్క వయసు 300 సంవత్సరాలు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరంలో మరొక 300 సంవత్సరాలు ఉండవలని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించని వచ్చి తీరవలసినది. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండను. నరరూపధారి అయిన వచ్చుట అంటే నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారం. వారి అంశ అవతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థం అవతరించుతూనే ఉండును. నాయన శంకర, నీ విచిత్రపురమున కానాదా మహర్షి గురించి వారి కణ సిద్ధాంతముల గురించి వచించితివే, కాస్త వివరింపము అని పలికారంట ఆ యోగి గారు. అప్పుడు కానాదా మహర్షి కణ సిద్ధాంతము, స్వామి నన్ను క్షమించు, కానాదా మహర్షి గురించి నాకు వారి కణ సిద్ధాంతం గురించి నాకు తెలిసినది చాలా కొంచెం స్వామి. నేను వచించింది కూడా అప్రయత్నంగా నా నోటి పలికించబడదని స్వామికి తెలియని విషయం కాదు అని అంటున్నారు శంకర భట్టి. కరుణా స్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లా వచించి సమస్త సృష్టిను కూడా పరమములైన అణువులచే నిర్మించబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించను. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ తమ కక్షలతో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటేను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనాలు ఉండును. స్పందశీలమైన ఈ జగత్తులో ఏది స్థిరముగా ఉండజాలదు. ఇంకా చంచలత్వమే దీని స్వభావం. క్షణములు మార్పు చెందివిటే దీని స్వభావం. ఈ స్పందనల కంటేను కూడా సూక్ష్మ స్థితిలో శ్రీ దత్తప్రభుల వారి చైతన్యం ఉండను. వారి అనుగ్రహం పొందడం ఎంత సులభ సాధ్యమో అంత కష్ట సాధ్యం కూడా. నిజమండి, దత్తానుగ్రహం పొందాలంటే ఎంత సులభమో అనుకుంటామో అంత కష్టం కూడా అండి. విపరీతమైన పరీక్షలు పెడతాడు, మామూలు పరీక్షలు కాదండి. ఆ దత్తానుగ్రహంలో కానీ మనం కానీ ఆ పరీక్షలు నెగ్గుకొని వస్తే ఇంకంతే, మనం పట్టుకొని అవసరం లేదు దత్తుని. దత్తస్వామి మనకు దత్తం అయిపోయి మనల్ని పట్టుకుంటాడని ఆ స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడు ఆయన నామస్మరణ చేయాలి, ఆయన పారాయణం చేయాలి, ఆయన అనుగ్రహాన్ని మనం పాత్రుడు అవ్వాలి. వాళ్ళకి ఇష్టమైన పనులే చేయాలంటే మనలోని అర్షడ్ వికారాలని మనం తీసివేసి మనం హృదయం తెల్లని హృదయం లాగా పెట్టుకోని, అంటే తెల్లని పేపర్ ఏ విధంగా ఉంటుందో మరకలు లేకుండా ఉంటుందో మన హృదయాన్ని కూడా అలాగే పెట్టుకుంటే ఏ భగవంతుడైనా ఆనందంగా వచ్చి కూర్చోగలరు అని చెప్తున్నారనమాట. అందుకని ఎంతటి సులభ సాధ్యమో అంత కష్ట సాధ్యం కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనిని భిన్నమైన వ్యతిరేక పదార్థం కూడా ఉండును. అవి ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థం నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొను. అర్చావతారములో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టం తీర్చుట సమర్థవంతమగును. సర్వ మంత్రములను కుండలి అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రం నందలి 4వ పాదం పరోరజసి సావధోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రాహ్మమును సూచించిన అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములు ఈ జగత్తును సృష్టి చేయను. గాయత్రి అందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్చుటకు అతీతము కనుక 9 సంఖ్యని సూచితము. 8 అన్నది మాయా స్వరూపం. శ్రీపాద శ్రీవల్లభులు తనకిష్టమైన వారి నుండి దో చౌపాతి దేవ్ లక్ష్మి
అనుచుండేవారు. ఇంకా జీవులందరికీ పతి అంటే పతి స్వరూపము పరబ్రహ్మయ్యే కనుక పతిదేవ్ అనేది 9 సంఖ్యను, లక్ష్మి అనేది 8 సంఖ్యను, దో అనేది 2 సంఖ్యను, చౌ అనేది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నాయి. దో చౌపతి దేవ్ లక్ష్మి అంటకు మారుగా అపభ్రంశంగా విచిత్రంగా దో చౌపతి దేవు లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండ్రి. గోకులమునందరి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపమునై ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులను తెలియము. గాయత్రి మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకులను గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోగునొగనది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియా యోగ సాధన వలన చేకూరును. ఈ ద్వాదశ భేదములతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావముకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభుల ద్వాదశ ఆదిత్యుల కంటేను కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము విచిత్రములైన దివ్య స్పందనలు కలిగి ఉండను. మానవ శరీరంతో శ్రీ పీఠికాపురం అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరాలకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశం ఇచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురుపురం నందు ఏ రూపముతో ఉన్నారో అదే రూపంతో వారి ఇచ్చటికి ఇచ్చేసిరి. వారి లీలలకు అంతం ఎక్కడిది? శ్రీవల్లభులు ఇచ్చటికి ఇచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయములందరి మహాయోగులు బద్రీ మహాక్షేత్రంలో శ్రీ బద్రీనారాయణని బ్రహ్మకమలతో పూజించిరి. ఆ బ్రహ్మకములన్నీ ఇచ్చట శ్రీ చరణముల కడ పడుచున్నట్టు గమనించితిని. వారు దేశ కాలమునకు అతీతులు అని వచించను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయమైన అనుభూతి పొందితిని. స్వామి, బ్రహ్మకమల అనగానేమి, నేను అవి ఎచ్చట లభించును, వానిచే పూజించిన శ్రీ దత్తప్రభు సంతృప్తులగురని నీ వచనం తెలియచున్నది. దయచేసి నా సందేహం తీర్చుకోలేదురు అని కోరితిమి. ఇంకా బ్రహ్మకమలముల స్వరూపము దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని పరిశీలించు ఇట్లు తెలియజేసి, శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలంతో పూజించను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలుగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీ దత్తుని అర్చించిన ఐషికా ముష్మిక ఐశ్వర్యము సిద్ధించను. దివ్యలోకములందరి బ్రహ్మకమలకు ప్రతిగా ఈ భూమండలందరి హిమాలయములందు ఈ బ్రహ్మకమలము కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరానికి ఒకేసారి మొత్తం ఇది పుష్పించను. నాయన, అర్ధరాత్రి సమయమందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రం. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన చాలా అత్యంత అద్భుతమైన పరిమళము ఈ ప్రాంతమంది నిండిపోను. హిమాలయములందరి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలం నుండి వసంతకాలం వరకు ఇది హిమములో మంచులో కూరుకొని పోయి ఉండను. చైత్రమాస ప్రారంభంలో ఇది హిమము నుండి బయటపడను. గ్రీష్మకాలం అంతయు వికాస ప్రక్రియ జరుగుచుండను. అమర్నాథ్ అందరి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమందు ఇది పూర్తి వికాసము చెందును. నాయన శంకర, సాధకులు మహాతపస్సులు సిద్ధ పురుషుల కోసం మాత్రమే కేవలము హిమములందు మాత్రమే ఈ అద్భుతాలు ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మకమల యొక్క దర్శనం వలన సమస్త పాపములను దర్శించును, యోగ విఘ్నములతో అవతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల కావున యోగులు తపస్సులు వారి మార్గంలో ఎంతో ఉన్నతిని పొందేది. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యం ఉన్నదో వారికి ఆ దర్శనమును భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మకమలం అంతర్ధానమగును. ఈ బ్రహ్మకమలం అనేది అంత గొప్పదండి. అది హిమాలయాలను పోస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ అదేదో దాన్ని కూడా అది కూడా ఒక చిన్న బ్రహ్మకమలే ఉండొచ్చు. కానీ అసలైన బ్రహ్మకమలు ఇప్పుడు హిమాలయాల్లో మహాత్ముల కోసం మాత్రమే ఆ పుష్పం పుష్పిస్తుంటారు. అది కూడా సంవత్సరానికి ఒకసారి పుష్పించేటప్పుడు అది వికసించేటప్పుడు చాలా దూరం అంతా కూడా పరిమళం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. నాయన శంకర, నేను 10 దిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలిచిని ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలగకుండా నీవును మాధవుడును దర్శనం చేయవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరు వచ్చినా ఎడల స్వామి యోగ సమాధిలో ఉండవనయు అందుచేత శాస్త్ర ప్రకారం చనిపోయిన వారిని
శరీరం నదీ ప్రవాహం విడిచిపెట్టుడుకు కానీ లేదా పూడ్చిపెట్టుడు కానీ చేయవలసిన నా ఆజ్ఞగా వారికి తెలుపు అని చెప్తున్నాడు అనమాట స్వామి. నాయన ఎవరైనా ఇక్కడికి వస్తారు, వాళ్ళని నా తపస్సును భంగం చేయకుండా నువ్వు మాధవుడు మాత్రమే ఇక్కడ చూసుకోండి అని చెప్తున్నారు. అప్పుడు శ్రీ పళనిస్వామి తన ఆశ్రమం దగ్గర కూర్చుని తపస్సమాధిలోకి పోయినాడంట స్వామి. నేను మాధవుడును అంటే నేను శంకరభట్టు మాధవుడు ఇద్దరు ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభావనలు సమకూర్చిరి. మాధవుడు వంట చేయ ప్రయత్నంలో దాపులను కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడ్డడిచే అచ్చడిపోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించేదని పలికాను. నేను సరే అంటేనే మాధవునితో మరి ఒకటి బయలుదేరాను. ఇది వైపరీత్యం. మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తుపోనంతలో కొబ్బరి మట్ట చాటను దానున్న త్రాచుపా మాధవుని కరిచను. ముగ్గురు మనుషులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకుని వచ్చిరి. శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనం ఒకటిచే మాధవుని నేను పాతిపెట్టి తిని అంటే ఆయన ఏం చెప్పారు, స్వామి నాయన నన్ను ఇప్పుడు నేను దీంట్లో తపస్సులో కూర్చుంటున్నాను కాబట్టి పళనిస్వామి అంటున్నారు తపస్సులో కూర్చుంటాను, ఎవరు వచ్చినా సరే మీరు ఏదో చూసుకోండి అంటే అక్కడ పాము గరిస్తే అక్కడ స్వామి కూడా అక్కడ మంది ఇచ్చేవాళ్ళు అనుకుంటా. కాబట్టి నువ్వు ఇక్కడ ఎవరు వచ్చినా సరే నువ్వు ఆ పని మీరే చూసుకోండి అన్నారు. కాబట్టి ఆ మాధవ శర్మనే అంటే మాధవన్నే పాము కరిచిందంట. అంటే వంట చేసుకోవడానికి మట్ట తీసుకోవడానికి వెళ్తే కొబ్బరి మట్ట ఒకటి అది రాలి పడితే పాపం అక్కడ అది కరిచిందంట. దానికి వెంటనే ఆ ముగ్గురు మనుషులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకొని వచ్చారంట. ఇంకా స్వామిది చాలా అనుకూలమైన శాసనం వచ్చి మాధవుని అక్కడ నేను పాతి పెట్టిని. కన సందర్భంలో అంటే చచ్చిపోయాడు. నాకు అచ్చటనున్న భక్తజనులు సహకరించిరి. నేను వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము వాని నిర్మల భక్తి శ్రీపాద శివల్లవుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనసునంతయు కళా వికలకమయ్యాను. ఇది అంటే మనము తలిస్తే భగవంతుడు తలుస్తాడండి. ఇతనేమో శ్రీపాద శివల్లవ దర్శనానికి వచ్చాడు కాబట్టి అతనేమో అతని పాము కలిసి పాపం చనిపోయాడు. దాన్ని చెప్తున్నాడు అనమాట. విధి అంతా అంటే అనుల్లంఘనీయమని సరిపెట్టుకున్నాను. ఈ దుస్సంఘటన తర్వాత మరి ఒక దుస్సంఘటన చూచితిని. ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ 18 సంవత్సరాల ప్రాయం గల ఒక యువకుని శరీరం వారి సంబంధికులు తీసుకొని వచ్చినారంట. అతను కూడా పాము కాడిచే మరణించాను. శ్రీ స్వామి యోగ సమాధిలో ఉన్నారనియు వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవచ్చునని తెలిపితిని. అచ్చటున్న భక్తజనులు ఇతని సహచరుడు కూడా ఈ విధంగానే మరణించిననియు శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారము వారి ఖననం కూడా జరిగిననియు తెలిపిరి. వారు విషన్న వదనులై గత్యంతరం లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయుగని ఖననము చేసిరి. ఇంకా ప్రతిరోజు 3-4 స్వామివారి దర్శనం వచ్చేవారు. వారు ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. అంతేగాని అరే స్వామి మాట్లాడలా ఎట్లా ఇవి కాదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ యొక్క హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తే చాలు అనుకోవాలి తప్ప స్వామి మాట్లాడలా మన మర్యాదలు చేయలేదు ఇలా అనుకోకూడదు. వాళ్ళు యోగులు, యోగ సంపూర్ణ అవతారం వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు మనం వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళని విసిగించకూడదండి. అదే చెప్తున్నారు అనమాట. అక్కడ స్వామి దగ్గరకు దర్శనానికి వచ్చి ఈ పళనిస్వామి సమాధిలో ఉంటే స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయారంట. ఈ విధంగా 10 రోజులు గడిచిపోయిందంటండి. 10 రోజులు ఆ అన్నము అంటే ఏమి ఆహారం ఏమీ లేకుండా ఆ పళనిస్వామి అలా సమాధి స్థితిలోనే ఉన్నారంటండి. అది ధ్యానం అంటే, అది తపస్సు అంటే. అంతే తప్ప మనలాగా ఏదో 10 నిమిషాలు కూర్చొని నేను ధ్యానం చేసేసా, నాకు ధ్యానం వల్ల అలా అయిపోయింది ఇలా అయిపోయిందని మనం ఏదో వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కూడా చెప్పాలి ఇలా కాదండి. తపస్సు అంటే ఆ విధంగా చేయాలి, ఒక విరక్తి రావాలి. అట్లాంటిది నిజమైన ధ్యానము అంటారు. ఆ ధ్యానంలోకి మనం అట్లాంటి ధ్యానంలోకి మనం వెళ్ళిపోయి అలాంటివి చేయాలి అంటున్నారు అనమాట. ఇంకా 10 రోజుల తర్వాత వచ్చారంట స్వామి. అప్పుడు ప్రశాంతంగా సమాధిస్తున్న వారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. అప్పుడు ఒక బ్రహ్మీ ముహూర్త సమయమున స్వామి చైతన్యులై మాధవ అని పిలిచిన. నేను వెక్కి ఏడ్చుతూ జరిగిందంతా వివరించారు. ఆయన సమాధిలో ఉన్న ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఆయన ఈ శంకరభట్టు చెప్తున్నారు మాధవ అని పిలిస్తే వెక్కి ఏడ్చాడంట. ఇంకెక్కడ మాధవ స్వామి ఇలా అయిపోయిందని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపజేసును. ఆ యోగ దృష్టికి నా వెనుబాములు ఏదో చంచలనం కలిగి భరించలేని బాధ కలగసాగాను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసి నా బాధ మట్టుమాయమైంది. చూసారా అంటే స్వామి యొక్క అనుగ్రహం మహాత్ముల యొక్క ఆ కళ్ళల్లోకి మనం ఒక్కసారి మన చూపుతో చూస్తే చాలండి, అంతటి శక్తి వస్తుంది. అనంతమైన మహాత్ముల యొక్క ఆ చూపు చాలు మనకు. అందుకే
ఎంత చల్లని చూపు, ఎంతో చక్కని చూపు, ఇంతకన్నా నాకేమి కావాలి, నా సాయినిలా చూస్తూ ఉండి పోవాలి. మహాత్ముల ఫోటోల్ని చూస్తూ ఉంటే, ఆ కళ్ళలే కలివిడి చూస్తూ ఉంటే అనంతమైన ఆ శక్తిపాతం మనలో జరుగుతుందండి. అందుకే మన ధ్యానం అంటే కూడా వాళ్ళని తదేకంగా వాళ్ళ యొక్క ముఖంలోకి వెళ్ళదు, వాళ్ళ పాదాల్లో వంక అలా చూస్తుంటే కూడా మనకి అనంతమైన శక్తి వస్తుందండి. ఇతను చూడండి, అప్పటిదాకా బాధ ఉంటే అప్పుడు ఆయన చూడగానే నా బాధ మటుమాయమైను అంటున్నారు శంకర్ భట్. నాయన మాధవునికి శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరంతో లేదు, వాళ్ళ సూక్ష్మ శరీరం ఎక్కడుందనుకుంటున్నారు? ఈ 10 రోజుల నుండి కురుపురలోనున్న శ్రీచరణ సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనాను వారి కోరిక తీరను. అంటే శ్రీపాద వాళ్ళ దర్శనం కోసం కదా పాపం అతను వచ్చింది. అయితే పాము గడిచి ఆ శరీరం వదిలితే ఆ సూక్ష్మ శరీరం కురుపులో ఉందంటే ఈ 10 రోజులు. అదే చెప్తున్నారు. శ్రీ వల్లభుల లీలలు అనూహ్యములు, కాల కర్మ కారణ రహస్యమును ఎవరు గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యం. మాధవుని స్థూల శరీరంలోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించి మనం ఆ పనిని సత్వరమే నెరవేర్చవలను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చినాడంట. కానీ నాకు ఇంతకుముందు ఉన్న విచారమంతి క్షణంలో మాయమైన మాధవుడు పునర్జీవుడు అవుడు కంటే నాకు కావాల్సింది ఏముంది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చేది శవం బయటకు తీయబడింది. నాకు సహాయకులుగా మరి 2 ఉండిరి. స్వామి మమ్మల్ని దక్షిణ దిక్కుగా ఉన్న తాడి చెట్టు గుంపుకు పోయి మాధవుని గడిచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీవల్ల ఆజ్ఞ ప్రకారం నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావాల్సిందని ఆజ్ఞాపించింది. అసలు పాము గరిస్తే ఆ పాము ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ వెళ్ళి స్వామి అనుగ్రహం ప్రకారం వెళ్ళి, ఓ నాగరాజమా నువ్వు మాధవుని కలిసిన ఓ నాగరాజమా నువ్వు రా, పళనిస్వామికి అంటే తన సన్నిధికి రమ్మంటున్నారు అని ఆజ్ఞ అయింది అని చెప్పమన్నా మేము ఆ విధంగానే చేసేది. ఇంకా శ్రీ పళనిస్వామి తన కౌఫీనము నుండి 4 చిన్న గవ్వలను తీసాను. వాటిని శవము యొక్క 4 దిక్కుల వద్ద ఉంచి అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునికి ఎగిరినవి. ఆ పిదుపున రివుమని ధ్వని చేయొచ్చు ఆకాశంలోనికి 4 దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచు వచ్చుచున్న నాగుపామును చూసితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసనామగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్న గవ్వలు దాని పడగ మీద గుచ్చినట్లుగా అంటుకొని పోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరం నుండి విషమును తీయమని చెప్పాను. పాము ఎచ్చట కరిచినదో అచ్చట నుండి విషమును గ్రహించబడను. శ్రీ పళనిస్వామి శ్రీపాద వల్లభుల నామాన్ని స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకము చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదములను ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి ముమ్మోరు ప్రదక్షిణం చేసి ప్రశాంతంగా నిష్క్రమించను. ఇంకా దత్తభక్తులకు అన్నం పెట్టడం వలన కలిగిన ఫలితం ఇందాక మనం అనుకున్నాం. ఒక దత్తభక్తులకి అన్నం పెడితే ఎంతటి పుణ్యమో అనుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చి, ఈ పాము గత జన్మనందు ఒక స్త్రీ, ఆమె వృద్ధురాలయ్యను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండను. ఆ పళని అంటే ఆ పాము కరిచింది కదా, దాని గత జన్మ గురించి చెప్తున్నారనమాట. ఈ పాము గత జన్మందు ఒక స్త్రీ అంట. ఆమె చాలా ముసలిదైపోయిందంట. ఆమె కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని చేసిందంట. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునికి అన్నం పెట్టిందంట ఆ తల్లి. అయితే దత్తుడు చాలా సులభముగా ప్రసన్నమగు తత్వము కలవాడు. ఆమె మరణించిన తర్వాత యమలోకమునకు పోయాను. యమధర్మరాజు ఈమెను ఇట్లా ప్రశ్నించాను, నీవు కొంత పాపమును కొంత పుణ్యమును చేసుకుంటువి, దత్తభక్తులైన బ్రాహ్మణునకు అన్నం పెట్టడం వలన నీకు మహాఫలము సిద్ధించింది. మనకేమవుతుంది? మా దత్తభక్తులకు అన్నం పెట్టడం మహాఫలము సిద్ధించును అన్నారు. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మానవ లోకంలో ఉన్నారు. నీ పాప పుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసిననియు నీకు మహాపుణ్యము కలుగునట్లను స్వల్ప పాపము కలుగునట్లను మమ్మల్ని వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తుల వారిని ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలిదా పాపమును అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా? దానికి ఆమె అని చెప్పిందంట. పాప ఫలం స్వల్పంగా ఉండు చేత నేను ముందుగా ఆ స్వల్ప పాపాన్ని కొంత పాపాన్ని అనుభవించేసి తదుపరి పుణ్యాన్ని అనుభవిస్తాను అని చెప్పిందంట. అందువలన ఆమె భూలోకములుగా పాముగా జన్మించిందంట. అంటే మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మను బట్టి మనకు జన్మలు వస్తాయండి.
ఈయన జన్మలు రావచ్చు, ఏ జన్మలైనా రావచ్చు. కాబట్టి ఆమె కొంత పాపాన్ని చేసింది, కొంత పుణ్యం చేసింది అనమాట. ఏం పుణ్యం? దత్తభక్తుడికి అన్నం పెట్టడమే ఆమె చేసిన పెద్ద పుణ్యం అండి. దానికి మహాఫలం సిద్ధించిందంట. అందుకని ఆమె భూలోకంలో జన్మించాను. ఆమె మనస్తత్వం, పాము మనస్తత్వం ఎట్లాంటిది? ఇతరులకి హాని చేయింది కదా, అగుట వలన తన దారికి అడ్డం వచ్చిన వారందరినీ కరుచుచుండెను. దానివల్ల ఏమవుతుంది? మరింత పాప ఫలం తోడగుతోంది. నాయన, సర్పంలో 4 జాతులు ఉండను. మొదటి రకం పాములు ఎవరికి హాని చేయక కేవలం గాలిని ఆహారంగా చేసుకుని యోగుల వల్ల జీవిస్తాయంటే పాములు కూడా అలా ఉంటాయంట. రెండవ రకం పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన ఎడల క్రోధంతో వారి చంపివేయను. 3వ రకం పాములు నరుని కంటపడకుండా ఉండగలనందుకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురైనా ఎడల భయముతో పారిపోవును. 4వ రకం పాములు ఎవరును తనకు అపకారం చేయకపోయినా నిష్కారణంగా తన కంటబడిన వారిపై పగబట్టి కాటువేయను. ఇంకా వృద్ధ స్త్రీ రజోగన పురిత్రాలు కనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటువేసిందంట. ఆమె పూర్వపుణ్య వశమున మాధవుని కాటువేసినది. మాధవుడు పూర్వజన్మలోని పాపవశమున విగత జీవుడైను. శ్రీపాద వారి అనుగ్రహం వలన ఆ వృద్ధ స్త్రీ ఏమైంది? త్వరలోనే తన నాగజన్మ నుండి విముక్తురాలి ఉన్నత లోకాలు పొందింది. జీవుడు పిండావస్థలో సర్పిల ఆకారంలో ఉండును. నాగదోషం వలన సంతాన నష్టం కలుగును. ఇంకా యోగులకు అన్నదాన ఫలితం అంట. శ్రీ దత్తుడు చాలా అల్ప సంతోషండి. భగవంతుడు అంటే దత్తుడు స్మృతిగామి, పిలిచిన వెంటనే పరుగున వస్తాడంట ఆయన. మనం పిలవడం ఒకటే ఆలస్యం అన్నమాట. కాబట్టి శ్రీ దత్తుని నామమున ఎవరికైనా అన్నం పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల, ఇందాక చెప్పాను, అంటే మనకు ఆ యోగ్యత ఉండాలి. తిన్నవాడు ఎంత గొప్పవాడైతే అప్పుడు పెట్టిన వాళ్లకు అంత అనుగ్రహం వస్తుందండి. యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేషమైన ఫలితం కలుగుతుందంట. ఇంకా ఆ అన్నసారంలోని కొంత భాగం మనసుగా మారుతుంది. అన్నదాత యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధి, లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతేను సూక్ష్మ స్పందనలతో, సూక్ష్మ నియమములతోనూ పరిపాలించుచుండును అని పళనిస్వామి సెలవిచ్చి. ఇక శ్రీపాదుల యొక్క మహిమ. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీ దత్తాత్రేయ దిగంబర. మిగిలిన భాగం తర్వాయి భాగంలో చెప్పుకుందాం.